మనం ఎంత గొప్పవాళ్ళం అనేది మనలను మనం సమర్థించుకుంటే వస్తుందా, సవరించుకుంటే వస్తుందా? అందరి ముందు సవరణ చేసుకోవటం సాధ్యం కాకపోయినా దేవుని సన్నిధిలోనైనా సవరించుకొని, ప్రభువా మేమేంటో అయోమయం అయిపోతున్నాం, అసలు గందరగోళానికి గురవుతున్నాం, నన్ను నేను పరోక్షంగా హెచ్చించుకుంటున్నాను, నన్ను క్షమించు, నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రతి వారు తాము చేయు పనిని, తాము చేయు ప్రార్థనలను, తాము చేయు ప్రసంగములను, తాము చేయు భక్తి కార్యక్రమాలను పరీక్షించుకోవాలి. ఇతరులను బట్టి గాక తమ స్వీయ పరిశీలన బట్టియే వారికి అతిశయము కలుగుతుంది. అంటే అతిశయము అంటే రెచ్చిపోవటం అని కాదు, పర్వాలేదు సంతృప్తికరమైన పద్ధతిలో ఉన్నాను అని. దేవుని ప్రజలారా, భక్తి సూత్రాలతో జరిగించడమే ప్రధానమండి. మీరు నేను అనుకున్నట్లు కాదు. సంస్థలు ఉన్నవి ఒక క్రమశిక్షణ కొరకు. సంస్థల పేర్లు వేరు, వాటిని బట్టి విభేదాలు కలిగి ఉన్నారని కూడా అన్నిసార్లు భావించనక్కర్లేదు. పాత్రలు వేరు, పదార్థం ఒకటే. లోపలున్న దేవుని వాక్యము అనే పాలు అనే పదార్థం ఒకటే, పాత్రలు వేరుగా ఉన్నాయి. అంటే బయటకు కనపడే పాత్రలు, పాత్రల రంగులు, పాత్రల పరిమాణము వేరుగా ఉన్నప్పటికీ పదార్థమే ప్రధానం కదండి. అందరూ దేవుని వాక్యమే కదా చెప్పేది. ఆ వాక్యాన్నే చెప్పాలి. సౌకర్యార్థమై సంస్థల పేర్లు ఉంటాయి. మీ ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి వేరువేరు పేర్లు ఉంటాయి. అంటే వేరువేరు పేర్లు పెట్టి పిల్లలను విడగొట్టారని తల్లిదండ్రుల పైన అభియోగాన్ని మోపుతామా మనం? సౌకర్యార్థమై ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెట్టారు. అలాగే సంస్థల పేర్లు వేరువేరుగా ఉన్నాయి, కానీ వారు విభేదములో ఉన్నారని భావించటానికి వీల్లేదు. ఎక్కడన్నా ఒకటి ఎర్ర ఉంటే వాటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. మనలను మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన కృపలో కొనసాగుదాం. ఎంతోమందికి ఆదర్శంగా ఉందాం.